ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ ప్రాజెక్ట్ రూమర్లకు చెక్ పెట్టిన మేకర్స్. తప్పుడు వార్తలని అస్సలు నమ్మకండి, అవన్నీ ఫేక్ అంటూ క్లారిటీ. ఈ ఒక్క క్లారిటీతో తారక్ ఫ్యాన్స్లో ఫుల్ జోస్ వచ్చేసిందిగా. ఇంతకీ డ్రాగన్ రాక ఎప్పుడు, నీలేమంటున్నాడు? హవెల్లు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఆర్, దేవర వంటి గ్లోబల్ హిట్స్ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా కావడంతో దీనిపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు డ్రాగన్ అనేటువంటి టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్, ఎన్టీఆర్ లుక్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై లేటెస్ట్ గా మేకర్స్ క్లారిటీ ఇస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై రకరకాల ఊహాగణాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ట్రై చేస్తున్నటువంటి కొత్త లుక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు నచ్చలేదని, ఆ గందరగోళం కారణంగానే షూటింగ్ షెడ్యూల్స్ రద్దయ్యాయనే ప్రచారం జరిగింది. మరికొందరు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా వాయిదా పడిందని, అసలు షూటింగ్ ఆగిపోయిందని కూడా పోస్టులు పెట్టడంతో నందమూరి అభిమానుల్లో గందరగోళం మొదలైంది. అయితే ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. సినిమాలో హీరో లుక్ లేదా షెడ్యూల్ క్యాన్సిలేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలన్నీ అబద్ధం. సినిమా పనులు మునుపటి ప్రణాళిక ప్రకారమే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ప్రజెంట్ నడుస్తున్నటువంటి విరామం గ్యాప్ కేవలం ఒక షెడ్యూల్ నుండి మరొక షెడ్యూల్ కు మధ్య ఉండే సాధారణ ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ల కోసం కొంత టైం కేటాయించడం ప్రశాంత్ నీల్ స్టైల్ అని, ఆ టెక్నికల్ పనుల కోసమే చిన్న చిన్న గ్యాప్ వచ్చిందని కూడా మేకర్స్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అనవసరమైన ధృవీకరించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని, ఏదైనా అప్డేట్ ఉంటే అఫీషియల్ గా తామే తెలియజేస్తామని ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు మేకర్స్. ఈ పాన్ ఇండియా మూవీలో కన్నడ క్రష్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. కేజీఎఫ్, సలార్ సినిమాలకు అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించినటువంటి రవి బస్టూరి సినిమాకు కూడా పనిచేస్తున్నారు. ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో వేసినటువంటి భారీ సెట్స్ లో ఇంపార్టెంట్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాని ఫస్ట్ ఒకే పార్ట్ అనుకున్న కథ డ్యూరేషన్ దృష్ట్యా 2 పార్ట్లుగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సమాచారం ప్రకారం ఈ భారీ యాక్షన్ డ్రామా 2026 చివరిలో లేదా 2027 స్టార్టింగ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మేకర్స్ ఇచ్చినటువంటి లేటెస్ట్ క్లారిటీతో నందమూరి అభిమానులు ఇప్పటికైతే ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే సినిమా పోస్ట్ పోన్ అవుతుంది, సినిమా వాయిదా పడుతుంది, అసలు సినిమా షూటింగ్ మొత్తం రద్దవుతుంది. అండ్ ఎన్టీఆర్ నీల్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయని కూడా చాలా మంది సోషల్ మీడియాలో కమెంట్స్ వచ్చారు. బట్ వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ మేకర్స్ ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. దీంతో ఎలాంటి నిజం లేదని, డెఫినెట్గా అలాంటిది ఏదన్నా ఉంటే తామే చెప్తామని, జస్ట్ షెడ్యూల్స్కి కామన్గా ఒక గ్యాప్ అనేది ఉంటుంది. సో ఆ గ్యాప్ కారణంగానే ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఇది ఫేక్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఈ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లోనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ అండ్ సిరీస్లు, దాని తర్వాత సలార్ సిరీసెస్ కూడా ఉన్నాయి. ఈ 2 సినిమాలు ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసాయో సౌత్లో ఎస్పెషల్లీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి తోడు అక్కడ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే, ఇక్కడ నీల్ డైరెక్షన్కి, ఎన్టీఆర్ యాక్టింగ్కి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో మనకు కనబడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బట్ అందుకోసమనే ఈ సినిమా కోసం ఈవెన్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా పక్కా ఒక మాఫియా బ్యాక్గ్రాఫ్ జోనర్లో అయితే ఉండబోతున్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దీంట్లో ఎన్టీఆర్ ఫర్ ది ఫస్ట్ టైం డాన్ క్యారెక్టర్లో ప్లే చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంట్లో డ్యూయల్ క్యారెక్టర్స్, ఒకటి తండ్రి, ఒకటి కొడుకు, ఈ టైప్ ఆఫ్లో సినిమా ఉండబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసమనే ఎన్టీఆర్ మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం ఏకంగా 18 కేజీలు తగ్గారన్న వార్తలు కూడా గతంలో సోషల్ మీడియాలో మనం వినిపించాం. సో ఆ లుక్స్ని కంప్లీట్గా డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేయడానికే 2 క్యారెక్టర్స్ని, అదర్వైజ్ అంటే ఇటు ఈ క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ని 2 కూడా ఒకేలా ఉండొద్దు, సో సపరేట్గా చూపించాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ కూడా అంత పక్కాగా ప్లాన్ చేసుకుని అంత వెయిట్ తగ్గారన్న కమెంట్స్ కూడా వినిపిస్తాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ ఈ క్యారెక్టర్స్ కనుక ఒకవేళ ఇన్ కేస్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో, అంటే మాఫియా బ్యాక్గ్రాఫ్, డాన్ బ్యాక్గ్రాఫ్, ఇవన్నీ కూడా డ్రగ్స్ మాఫియాలో జరుగుతున్నటువంటి స్టోరీ కాబట్టి అక్కడ ప్రశాంత్ నీల్ చాలా మోస్ట్ వైలెన్స్ డైరెక్టర్ అన్న పేరు కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఈ సినిమా గనక కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుందా, నిజంగానే రికార్డుల పరంపర కొనసాగుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వార్ 2 అయినటువంటి గాయంతో నందమూరి ఫ్యాన్స్ అందరూ, ఎస్పెషల్లీ తారక్ ఫ్యాన్స్ అందరూ కూడా డ్రాగన్ మీదనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలన్నీ ఒకే లెక్క అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి రాబోయేటువంటి డ్రాగన్ ఒక లెక్క కాబట్టి ఈ సినిమా మీదనే హోప్ ఎక్కువగా పెట్టుకున్నారు. అండ్ దాని తర్వాత వచ్చేటువంటి ప్రాజెక్టులు సాలిడ్ లైనప్ ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ చేయబోయేటువంటి సినిమాలు అన్నింటిలో అటు దేవర 2 ఉంది, అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఇంకొక సినిమా ఉంది.
ఈ సినిమాలన్నిట్లో కంటే కూడా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేసేటువంటి సినిమా ఇప్పుడు డ్రాగన్. సో ఆ డ్రాగన్ కోసమనే పక్కా ప్లాన్ అనేది జరుగుతుంది. బట్ ఇంకొక చిన్న డిసప్పాయింట్ కలిగించే విషయం ఏంటంటే 2026లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏప్రిల్ నడుస్తుందంటే ఈ ఇయర్లోనే సినిమా రిలీజ్ అవుతుందని కూడా చాలా మంది అనుకున్నారు ఫ్యాన్స్. కాకపోతే ఇప్పుడు 2027 స్టార్టింగ్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఎప్పుడో లాక్ అయినటువంటి, అంటే పుష్ప తర్వాత లాక్ అయినటువంటి ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో షూట్ చేస్తున్నా కానీ స్టిల్ వెంటనే ఏదో ఒక అప్డేట్ ఇస్తూ చాలా స్పీడ్గా వర్క్ని స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అటు నీల్ కావచ్చు, ఇటు ఎన్టీఆర్ కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ అప్డేట్, కనీసం టైటిల్ కూడా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. ఎందుకు అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ తప్పితే వేరే ఏది లేదు. బట్ వాళ్ళు ఆబ్వియస్గా షూటింగ్ చేస్తున్నారు కానీ ఏదో ఒక చిన్న అప్డేట్ ఇస్తే బాగుంటుందని కూడా ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఎట్టకేలకు ఎన్టీఆర్ బర్త్డే వస్తుంది కాబట్టి ఆ బర్త్డే కారణంగా టైటిల్ రివీల్ అనౌన్స్మెంట్ అన్న ఉంటుందని కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి క్రియేటివ్ డిఫరెన్స్ అలాంటివి ఏవీ లేదు. జనరల్గా ఉన్నటువంటి గ్యాప్ వల్లనే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఉన్నాయి. కానీ వీటన్నిటి కూడా సినిమా షూటింగ్ జరగట్లేదు, వాయిదా పడ్డది, రద్దయింది, ఇలాంటివి ఏవి నమ్మొద్దు అని కూడా మేకర్స్ మాత్రం అఫీషియల్గా క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో డెఫినెట్గా 2026 ఎండింగ్ ఆ 2027 స్టార్టింగ్ మాత్రం ఆబ్వియస్గా డ్రాగన్ రిలీజ్ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి డ్రాగన్ పై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్, ఇటు ఎన్టీఆర్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? కామెంట్ చేసి చెప్పండి.